మినపబెడలు పచ్చడి ఫస్ట్ ఎండుమిర్చిని ఫ్రై చేయాలి నూనెలో. నెక్స్ట్ మినపప్పును చెమ్ములో తోరగా వేయించి దీంట్లో కొంచెం ధనియాలు వేయాలి. ఇలా తోటగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. దీంట్లో అది ఒక 10 వెల్లుల్లి, నానబెట్టిన చింతపండు, వేయించిన మినపప్పు, గల్లుప్పు, కొంచెం జీలకర్ర ఇవన్నీ మిక్సీ గిన్నెలో వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు తగినన్ని వాటర్ యాడ్ చేయాలి. కొంచెం బరగ్గా మిక్సీ అయిన తర్వాత ఆపేసి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి కచ్చపచ్చగా మిక్సీ పట్టాలి. ఆనియన్ ఎక్కువ నలగకుండా మిక్సీ పట్టాలి. ఇప్పుడు దీన్ని గిన్నెలోకి తీసేసుకోవాలి. కావాలంటే ఆవాలు, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకొని మిక్స్ చేస్తే సరిపోద్ది. అంత వేడి వేడి అన్నప్పుడు నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. ఇది మినపబెడలు.